గాంధీ జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ పెంచల్ కిషోర్తో కలిసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సత్యాగ్రహమే ఆయుధంగా తెల్ల దొరలతో అలుపెరగని పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన మహాత్మా గాంధీజీని ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ గాంధీ జయంతిని జరుపుకోవాలని అన్నారు. మహాత్మా గాంధీ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అత్యంత కీలకమైన నేత అని, ఆయన అసహనంగా ఉన్న ప్రజలను శాంతియుతంగా పోరాటం చేయడానికి ప్రేరేపించారని, గాంధీ అహింస, హింసరహిత మార్గం మరియు సత్యాగ్రహం, సత్యం కోసం పట్టుపడటం అనే సిద్ధాంతం తన జీవితాంతా అనుసరించారని తెలిపారు. గాంధీ గారు ఎల్లప్పుడూ హింసకు వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన ప్రతి పరిస్థితుల్లోనూ కూడా శాంతియుత మార్గాలనే అనుసరించేవారని తెలిపారు. సత్యానికి కట్టుబడి దోషాలకు వ్యతిరేకంగా నిరంతరం శాంతియుతంగా పోరాటం గాంధీ గారి సిద్ధాంతమని, సత్యం మరియు ధర్మం ఆయనను చాలా ముఖ్యమైనవని అన్నారు. గాంధీ గారి నాయకత్వంలో ఎన్నో చారిత్రాత్మక ఉద్యమాలు జరిగాయని, ముఖ్యంగా దండి సత్యాగ్రహం, స్వదేశీ ఉద్యమం మరియు అహింసా మార్గంలో ప్రజలను ప్రేరేపించడం లాంటి మరెన్నో ఉద్యమాలను చేపట్టారని తెలిపారు. గాంధీ చాలా సాదాసీదా జీవితం గడిపారని తెలిపారు. ఆయన ప్రజలతో మమేకమై స్వయంగా కష్టించి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉండేవారని అన్నారు.